హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను బెండకాయ పులుసు వండాను. ఎలా వండాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక దాక పెట్టుకోండి. దాక వేడి అయిన తర్వాత ఆయిల్ పోయాలి. నేనైతే 1/2 kg వండుతున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయాలి. నేనైతే 1/2 kg వండుతున్నాను కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు కూడా ఉల్లిపాయలతో పాటు వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు దాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి వేయాలి. పులుసు కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఇవన్నీ బాగా కలపాలి. మంచిగా వేగుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 రెబ్బలు వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగాలి. బెండకాయలు జిగురు లేకుండా ఉండాలంటే కూర వండుకునే 1 గంట ముందు కట్ చేసుకుని ఉంచుకుంటే జిగురుండవు. ఇక్కడైతే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసి ఇలా నేను చెప్తున్న విధంగా వండితే బెండకాయ కూర తినని వారు కూడా చాలా ఇష్టంగా కూరని తింటారు. ఉల్లిపాయలు బెండకాయలు కలిసేలాగా తిప్పుకోవాలి. ఈలోపు చింతపండు నానబెట్టేసుకోవాలి. మూత తీసి ఒకసారి తిప్పుకోవాలి. మగ్గుతూ ఉంటాయి. మనం తిప్పుతూ ఉంటే 2 చక్కగా ఉడుకుతాయి. ఉల్లిపాయలతో కింద నుంచి తిప్పాలి. అప్పుడు బెండకాయలు అనేవి విరగవు. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే మగ్గుతాయి. మళ్ళీ మూత తీసి ఒకసారి తిప్పి అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేయాలి. టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. టమాటా వేస్తున్నాను కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే నానబెట్టుకోండి. కూర అయితే మంచిగా మగ్గుతుంది. ఆ తరువాత రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా ఇక్కడే వేసుకోవాలి. ఆ షార్ట్ ఇక్కడ మిస్ అయింది, మీరు వేసుకోండి. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను అన్నీ చేస్తాను. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి, ముక్కలు విరగకుండా. లేకపోతే బెండకాయ ముక్కలు పేస్ట్ లాగా అయిపోతాయి. తర్వాత మూత పెట్టుకుని మగ్గించాలి. బెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు రుచికి సరిపడ్డ కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది పులుసు కూర కాబట్టి. నేనైతే 1/2 kg వండుతున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ కారం పట్టింది. ఇప్పుడు మంచిగా తిప్పుకోవాలి. కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ ఏమీ అవసరం లేదు, కొన్ని పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం చింతపండు నీళ్ళు కాకముందు వాటర్లో ముక్క ఉడికిద్ది. వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. పోసిన తర్వాత సిమ్లోనే ఉడకనివ్వాలి. కూర అయితే దగ్గరికి వచ్చింది. ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసి మంచిగా తిప్పుకోండి. అంతే, టేస్టీ బెండకాయ కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే